నమస్తే, నేను మీ ఝాన్సీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఏ వస్తువునైనా మనం కొనుక్కోవచ్చు, కానీ హెల్త్ని కొనగలమా? మార్కెట్లో ఇప్పుడు బోలెడు ప్రోడక్ట్స్ ఉంటున్నాయి. ఏవి కొంటే మనకి హెల్త్ వస్తుంది, మనకు అసలు ఐడియానే లేదు. ఎన్నో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, అలానే వచ్చి మనం తింటూ ఉంటాము. అయితే ప్రిజర్వేటివ్స్ ఏవీ లేకుండా ప్రోడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి. మమ్మల్ని నమ్మి ఒక్కసారి కొని హెల్త్ని తెచ్చుకోండి ఇంటికి అని చెప్పి వల్లభనేని ఫణి గారు అంటున్నారు. అయితే మనం ఈరోజు ఉన్నాము మిలాన్ గ్రో నట్స్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో ఏమేం చేస్తారు, ఏమి స్పెషాలిటీస్ చేస్తారు, వాళ్ళు చెప్పినట్టుగా ప్రిజర్వేటివ్స్ లేకుండా ప్రోడక్ట్స్ని ఎలా తయారు చేస్తున్నారు, ఈ విషయాలన్నీ తెలుసుకుందాము. నాతో వచ్చేయండి. హాయ్ అండి ఫణి గారు. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. అండ్ ఏంటండి మీ మిలాగ్రో నట్స్లో ఏమేమి ప్రోడక్ట్స్ తయారు చేస్తారు? అంటే స్పెషల్గా, అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఇక్కడ ఎలా తయారు చేస్తారేంటో మాకు వస్తే చెప్పండి. యా, ముఖ్యంగా మేము వచ్చేసి నట్స్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ చేస్తాం మ్యామ్. ఓకే. సో మా యూఎస్పి వచ్చేసి మా దగ్గరే ఎందుకు నట్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కొనాలి, మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు కొనాలి అంటే, మా యూఎస్పి వచ్చేసి మేము ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయం. అదే మెన్షన్ చేశారు మీరు. యా, రిఫైన్డ్ షుగర్ యాడ్ చేయం, ఈవెన్ జాగరీ కూడా యాడ్ చేయం. ఓకే. కెమికల్స్ యాడ్ చేయం, కలర్స్ యాడ్ చేయం. ఓకే. సో ఈ 5 పాయింట్స్ మీద మీరు మా ప్రోడక్ట్ని ఖచ్చితంగా వాడి చూస్తే మీకు రిజల్ట్స్ వస్తాయి అని చెప్తున్నాం. జనరల్గా షుగర్ యాడ్ చేయరు, ఎక్కువ డేంజరస్ షుగర్ తింటే అని చెప్తారు, కానీ మరి జాగరీ కూడా లేకుండా ఎట్లా మీరు స్వీట్నెస్ అనేది ఎలా తీసుకొస్తారు? సో మనకి నట్స్ రిలేటెడ్ న్యాచురల్ షుగర్ ఇచ్చేవి కొన్ని ఉన్నాయి మ్యామ్. ఎగ్జాంపుల్ డ్రై డేట్స్. ఓకే. ఎండి ఖర్జూరం న్యాచురల్ షుగర్ని ఇస్తుంది. ఓకే. అలాగే డేట్స్, మామూలుగా మనం కీమియా డేట్స్ తింటాం కదా, సో ఆ కీమియా డేట్స్, హనీ ఉంటుంది, హనీ పౌడర్ ఉంటుంది, ఇలా న్యాచురల్ షుగర్ చాలా ఉంటుంది. సో ఈ సప్లిమెంట్స్ వేస్తాం అనమాట. ఇప్పుడు పౌడర్స్ విషయం వచ్చేసరికి డ్రై డేట్స్ పౌడర్ వేస్తాం. సో పౌడర్ ఫార్మాట్లో ఉంది కాబట్టి. అది బటర్స్ ఉంటాయి, మేము బటర్స్ చేస్తాం, క్యాష్యూతో ఆల్మండ్స్తో బటర్స్ చేస్తాం. బటర్స్ విషయంలో లిక్విడ్ ఫార్మాట్ కావాలి కాబట్టి హనీ కలుపుతాం. ఓకే. సో స్నాక్ ప్యాక్స్ చేస్తాం, స్నాక్ ప్యాక్స్లో అది స్వీట్లా చేస్తాం కాబట్టి దాంట్లో హనీ కలుపుతాం అనమాట. సో మేము వి డిసైడ్ ఏ న్యాచురల్ షుగర్ని కలపాలి అనేది. ఓకే. సో పిల్లలకి పాలల్లో కలపడానికి డేట్ సిరప్ చేస్తాం. డేట్ సిరప్ ఏంటంటే కీమియా డేట్స్తో చేస్తాం అనమాట. ఓకే. సో అట్లా బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ వి చూస్ ద న్యాచురల్. అంటే ఆ స్వీట్నెస్ మ్యాచ్ అవుతుందా మనం షుగర్ కానీ జాగరీ కానీ యూస్ చేసినప్పుడు, డ్రై డేట్స్తో చేసినప్పుడు మ్యాచ్ చేయగలుగుతామా? డెఫినెట్లీ మ్యాచ్ అవుతుంది మ్యామ్. ఇంకా చెప్పాలంటే ఎక్కువ. అవునా? హనీ యాక్చువల్గా రియల్ హనీ చాలా స్వీట్నెస్ ఉంటుంది. ఓకే. అడల్టరేటెడ్ హనీ అంత స్వీట్నెస్ ఉండదు, ఎందుకంటే కొంచెం మిక్స్ చేసి డౌన్ చేస్తారు కాబట్టి. రియల్ హనీ మీరు ఎప్పుడైనా ఒక స్పూన్ టేస్ట్ చేస్తే మీ తర్వాత ఏమీ తినలేరు, సరిపోతుంది కదా, ఏం తినలేరు. ఒక హాఫ్ అన్ అవర్ అదొక రకంగా ఉంటుంది అనమాట, అంత ఎక్కువ ఉంటుంది రియల్ హనీలో షుగర్. ఓకే. ఏదో స్టార్ట్ చేసినట్టున్నారు, ఇది ఏంటిది, ఏ ప్రోడక్ట్? ఇది యాక్చువల్గా నట్స్ పౌడర్ ఒకటి ఉంది మ్యామ్ మన దగ్గర ప్రోడక్ట్. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ కలుపుతాం అనమాట. ఇప్పుడే రోస్ట్ చేస్తారు మన వాళ్ళు. ఇందులో రోస్ట్ చేసి తర్వాత దాన్ని ఫైన్ పౌడర్ కింద చేసి మా ఫార్ములాతో మిక్స్ చేస్తాం. ఓకే. క్యాష్యూ, ఇంకా క్యాష్యూస్, ఇవి ఆల్మండ్స్, పిస్తాచియోస్, డ్రై డేట్స్. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్. జనరల్గా మనం బయట వీడియోస్లో, యూట్యూబ్లో బోలెడని వీడియోస్ ఉంటాయి, అంటే చాలా కలుపుతూ ఉంటారు, ఒక 11-10 టైప్స్ కలుపుతూ ఉంటారు కదా. ఈ 4 సఫిషియంటేనా? 4 సఫిషియంట్. అంటే మార్కెట్లో ఉన్న ఫుడ్ రిలేటెడ్లో కొన్ని మిత్స్ ఉన్నాయి మ్యామ్. ఓకే. ఏంటి అంటే ద మోర్ ద ఇంగ్రీడియంట్స్, అవును, ఆ ప్రోడక్ట్ ఫార్ములా చాలా బాగుంది అని చెప్పి, ఆ ప్రోడక్ట్ ఫార్ములా చాలా బాగుంది. యాక్చువల్గా ఎవరైనా సరే
ఒక ఫుడ్ ప్రోడక్ట్, ప్యాక్డ్ ఫుడ్ ప్రోడక్ట్. ఫుడ్ ప్రోడక్ట్ అంటే నార్మల్ ఈ ఫ్రూట్స్ ఇలా కాదు, ప్యాక్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ కొనేటప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చదవాలి. ఓ, ఇంగ్రీడియంట్ లిస్ట్ చదివితే మీకు అర్థమైపోతుంది ఆ ఫుడ్ ప్రోడక్ట్లో కెమికల్స్ ఉన్నాయా, కలర్స్ ఉన్నాయా, రిఫైన్డ్ షుగర్ ఏ లెవెల్లో యాడ్ చేశారు, అన్ని మెన్షన్ చేస్తారా? అన్ని మెన్షన్ చెయ్యాలి. ఓకే. అకార్డింగ్ టు ఫుడ్ డిపార్ట్మెంట్ అన్ని మెన్షన్ చేయాలి. ఏ బ్రాండ్ అయినా, ఓన్లీ మిలాగ్రో నట్స్ కాదు ఇక్కడ, ఓన్లీ మిలాగ్రో నట్స్ ఏం స్పెసిఫిక్ కాదు. ఏ బ్రాండ్ అయినా సరే వాళ్ళ ఫుడ్ ప్రోడక్ట్ లో ఏం వేస్తున్నారో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు కూడా. అందరూ అంటారు ఇందులో ఇంకా ఏదైనా యాడ్ చేస్తారేమో తెలియకుండా అనే ఇదే లేదు. ఈ బ్రాండే కాదు, ఏ బ్రాండ్ కి లేదు. కానీ మనం చేసేది ఏంటంటే ఫస్ట్ అనేసుకుంటాం తెలియకుండా చేస్తున్నారేమో అని. నిజంగా ప్రింట్ చేసినవి కూడా చదవం. అవును, యాక్చువల్గా ఒక బ్రాండ్ చూసి తీసుకుంటారు ఏంటి ఇందులో ఏమేమి మంచిదా కాదా అని చెప్పి. మనకి రెప్యూటెడ్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో అవి చూస్ చేసుకుంటారు, కానీ వెనక్కి రిపి లిస్ట్ అంతా చూసి తీసుకోవడం చాలా తక్కువ ఏమో మేబీ. ఆ అవేర్నెస్ లేదు. అవేర్నెస్ ఖచ్చితంగా ప్యాక్డ్ ఫుడ్ ప్రోడక్ట్ లో అయితే అవేర్నెస్ రావాలి. ఓకే. అంటే జనరల్ గా మా ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు కూడా చాలా మిక్స్ చేసి కలుపుతూ ఉంటాం కదా, బయట చూస్తున్నప్పుడు కూడా ఆ మిక్స్ ఈ మిక్స్ అని చెప్పి ఒక 11-10 ఇంగ్రీడియంట్స్ వస్తాయి. మీరు ఇక్కడ మెన్షన్ చేసింది టోటల్ 4 ఉన్నట్టున్నాయి. అంటే ఎందుకు, అంటే పర్టికులర్ గా ఏమైనా రీజన్ ఉందా బిహైండ్ దిస్? పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన ప్రోడక్ట్. ఓకే. సో వాళ్ళకి మెయిన్గా ఈ 3 నట్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ డైలీ డైట్లో ఉండాలి. ఓకే. క్యాష్యూస్, ఆల్మండ్స్, పిస్తాచియోస్ అనేవి డెఫినెట్లీ డైలీ డైట్లో ఉండాలన్నమాట. సో ఈ మూడిటితో ఖచ్చితంగా ఒక ప్రోడక్ట్ చేస్తే పిల్లలకి కానీ బోన్ స్ట్రెంగ్త్ ఎవరికి కావాలి, పిల్లలకి కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం 60+ వాళ్ళకి కూడా బోన్ స్ట్రెంగ్త్ కావాలి. వాళ్ళ బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి, ఏజ్ పెరిగే కొద్దీ బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. సో వాళ్ళ కోసం ఏదైతే బోన్ స్ట్రెంగ్త్ ఇస్తాయో ఆ మేజర్ ఇంగ్రీడియంట్స్ని తీసుకుని. ఓకే. ఈ 3తో దాన్ని ఫుల్ఫిల్ చేయొచ్చు అని కాదు మ్యామ్. కాకపోతే ఏంటి అంటే ఖచ్చితంగా క్యాష్యూస్, ఆల్మండ్స్, పిస్తాచియోస్ మన డైట్లో ఉంటే బాగుంటుంది. అండ్ పిల్లలకి ఇవి యాక్చువల్గా తినరు, పిల్లలు ఇవి తినరు. నార్మల్గా తినరు. అదే ఇది పౌడర్ ఫార్మాట్లో చేస్తే వాళ్ళు మిల్క్లో కానీ లేకపోతే పౌడర్ జస్ట్ ఒక 1 or 2 స్పూన్స్ జస్ట్ పౌడర్ కింద ఒక లడ్డు ఫార్మాట్లో తింటే వాళ్ళకి కావాల్సిన బోన్ స్ట్రెంగ్త్ కానీ న్యూట్రిషన్స్ కానీ వాళ్ళ బాడీకి అందుతాయి అనే దాంతో చేసింది. ఇంకా చేయొచ్చు అంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఇన్నోవేషన్ చేయొచ్చు, కానీ మేము ఇది అయితే పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం చేసాము. ఓకే. దీన్ని ఎట్లా చేస్తారంటే నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మిక్స్ చేయడం కానివ్వండి, మీ ప్యాకింగ్ దాకా ఎలా చేస్తారు? చూపిస్తాను మ్యామ్ మీకు. ఇది ఫస్ట్ రోస్ట్ అయితే చేస్తాము. ఇవి ఆల్మండ్స్ యాక్చువల్గా పైన పీల్తోనే చాలా మంది రోస్ట్ చేస్తారు, అలా చేయకూడదు. అది పైన పీల్ డైజెస్ట్ అవ్వదు. ఓకే. మన బాడీలో చేసినప్పుడు కూడా తీసేసి తినమంటారు కదా, తినమంటారు. మామూలుగా నేను నట్స్ పౌడర్స్ కూడా నేను రీల్స్ చూస్తున్నప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఫ్రై చేస్తారు. మామూలుగా ఇంట్లో మామ్స్ రెసిపీస్ చెప్తారు కదా, నట్స్ పౌడర్స్ కూడా చాలా మంది చేస్తారు కదా ఇంట్లో పిల్లల కోసం. అన్ని రోస్ట్ చేస్తారు, అంత బాగానే ఉంటుంది, కానీ దీన్ని పీల్ చేయకుండా రోస్ట్ చేస్తారు. ఇది డైజెస్ట్ అవ్వదు, పైన పొర ఉంటుంది కదా, అది పిల్లలకి డైజెస్ట్ అవ్వదు. సో అందుకని ఫస్ట్ ఇది పీల్ తీసేసి రోస్ట్ చేస్తాము. ఇలా ఈ 4 రోస్ట్ చేస్తాం. ఈ 3 ఏమో మామూలు నట్స్ రిలేటెడ్. ఇది ఏంటంటే షుగర్ని అవాయిడ్ చేయడానికి ఎండి ఖర్జూరం యాడ్ చేస్తాం. ఓకే. అంటే వితౌట్ ఎనీ షుగర్ కానీ బెల్లం కానీ ఈ పౌడర్లో యూజ్ చేయము. ఓకే. ఇది ఒక్కటే వీటిని కూడా డ్రై చేస్తాం. ఇది కాన్స్టిపేషన్ కూడా బాగా హెల్ప్ అవుతుంది పిల్లలకి, వాళ్ళకి ఆ ఇష్యూస్ ఉంటాయి కదా చిన్నప్పుడు. ఓకే. సో ఈ న్యాచురల్ షుగర్ తీసుకోవడం కూడా వాళ్ళకి మంచిది. ఓకే. ప్యాకింగ్ చూసేద్దామా? షూర్. సో ఒక డ్రై చేసినవన్నీ కూడా మొత్తం మిక్సీ పట్టేస్తారా ఇక్కడ? అక్కడ డ్రై చేసినవంతా ఇక్కడ ఇలా మిక్సీ పట్టి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే జల్లిస్తాం అనమాట. ఇంట్లో సేమ్
మమ్మీ ఎలా నట్స్ పౌడర్ చేస్తుందో ఓకే మిలాగ్రో కూడా నట్స్ పౌడర్ అలాగే చేస్తుంది. ఓకే ఇంకేమి సెపరేట్ గా యాడ్ చేయము, అది చెప్పడానికి ట్రై చేస్తున్నాము. ఓకే జనరల్గా మాకు ఇంట్లో చేస్తున్నప్పుడు ముద్ద అయిపోతూ ఉంటుంది, అంటే లైక్ దగ్గరగా అయిపోయి జస్ట్ ఒక ముద్దలా అయిపోతూ ఉంటుంది. దానికి అంటే ఎందుకు ఎక్కువ హీట్ వల్ల అంటారా లేకపోతే? ఇంట్లో అయితే యాక్చువల్ గా పాన్ మీద జస్ట్ ఇలా అనేసి తర్వాత రోస్ట్ చేస్తారు కాబట్టి దాంట్లో ఉన్న ఆయిల్ అలానే ఉంటుంది కాబట్టి మీకు ముద్ద అయిపోతుంది. ఓకే సో మాకేంటి రోస్టింగ్ మెషిన్స్ ఉంటాయి, సర్టెన్ టెంపరేచర్లో అది హీట్ అవుతుంది. ఓ సర్టెన్ టెంపరేచర్లో హీట్ అయ్యి అందులో ఉన్న మాయిశ్చర్ అంతా లాక్కుంటుంది. ఓకే అందుకని ఆ తర్వాత మాకు పౌడర్ చేస్తే ఇంత ఫైన్ పౌడర్ వస్తుంది. ఓకే బట్ స్టిల్ మాకు కూడా మీరు ఒక స్పూన్ మిల్క్లో కానీ ఎక్కడైనా కలిపితే మాకు కూడా కింద వస్తుంది కొంచెం, కాకపోతే ఇంట్లో చేసినంత ముద్ద అవ్వదు. ఓకే మరీ ఎక్కువ ఫైన్ పౌడర్స్ చేయాలి అంటే కెమికల్స్ కలపాలి. సో కలపకూడదు అని న్యాచురల్గా ఎంతవరకు చేయగలుగుతున్నామో ఓకే అంతవరకు చేసి ఆపేస్తున్నాం. ఓకే సో మదర్స్ కూడా సాటిస్ఫైడ్ ఉన్నారు, ఓకే ఈ లెవెల్ ఫైన్ పౌడర్ చాలు అని. ఓకే మళ్ళీ ఇట్లా జల్లిస్తూ ఉంటారా? జల్లిస్తారు, మళ్ళీ జల్లిస్తారు, అలా 2-3 టైమ్స్ వాళ్ళకి ఫైన్ వచ్చింది అనేంత వరకు జల్లిస్తారు. ఓకే ఎంత టైం పడుతుందండి ఇలాగా, అంటే మొత్తం అంటే మీరు అనుకున్న టెక్స్చర్ రావడానికి? అంటే రోస్టింగ్ మెషిన్ దగ్గరే ఒక 4-5 అవర్స్ అక్కడే రోస్ట్ చేయడం అంతసేపు అవుతుందా? సర్టెన్ లో టెంపరేచర్తో రోస్ట్ చేస్తాం, లేకపోతే మాడిపోతాయి కదా నట్స్. ఫాస్ట్ కావాలి అంటే మాడిపోతాయి, సర్టెన్ టెంపరేచర్తో చేస్తాం అనమాట. ఓకే అక్కడ రోస్ట్ చేశాక ఇక్కడికి వచ్చాక అంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే మాన్యువల్ ప్రాసెస్లోనే చేస్తాం కదా ఇక్కడ కూడా. ఇంట్లో మదర్స్ ఎలా చేస్తారో అలాగే చేస్తాము. ఓకే సో ఆ మిక్సీతో చేసి జల్లించి మళ్ళీ 2-3 టైమ్స్ జల్లించి ఈ ఆల్ 4 ఇంగ్రీడియంట్స్ని ఇట్లా చేసి మళ్ళీ దాన్ని మా ఫార్ములాతో కలపాలన్నమాట. ఓకే సో 1 full day పడుతుంది. ఓకే దీని తర్వాత నెక్స్ట్ ప్యాకింగ్ ఏనా? ఇంకా నెక్స్ట్ ప్యాకింగ్ అంతా ఓకే ప్యాకింగ్ చూసేద్దాం. సో ఈ డ్రై నట్స్ పౌడర్లో ఫస్ట్ రోస్ట్ చేశారు, ఆ తర్వాత మిక్స్ చేసుకున్నారు, ఫైనల్గా ప్యాకింగ్ సెక్షన్ అండి. చూడండి అందరినీ చూడండి, అందరూ హెడ్ క్యాప్స్ వేసుకున్నారు, గ్లౌజెస్ వేసుకున్నారు. అంటే ఒక ఫుడ్ని మనం తీసుకోవాలి తినడానికి అన్ని ప్రికాషన్స్ ఇక్కడ పాటిస్తున్నారు. ప్యాకింగ్ చూసేద్దాము. సో ఇట్లా అన్ని ఈ బాక్సెస్లో ఎంత క్వాంటిటీ అండి ఇది? 250 grams. 250 grams. ఓకే ఓకే ఇలా 1 by 1 ఒక్కొక్క బాక్స్లో 250 grams ఫిల్ చేసేసి నెక్స్ట్ లెవెల్ ప్యాకింగ్ తర్వాత చేసేసి వెళ్ళిపోతుంది. ఓకే పర్ డే ఎన్ని చేస్తారండి? అంటే ఇక్కడ మీ అంటే ఇప్పుడు ఎంత ఉంది కెపాసిటీ? అంటే కెపాసిటీ చాలా ఉంది మ్యామ్, కానీ మేము ఎప్పుడు ఆర్డర్స్ బేస్ మీదే చేస్తాము. మీరు ఇప్పుడు చూసారు కదా, మార్నింగ్ రాగానే వాళ్ళ రొటీన్ అనమాట రోస్ట్ చేసుకోవడం, నట్స్ రోస్ట్ చేసుకోవడం. ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయో వెబ్సైట్ టీమ్ చెప్తారనమాట, దాన్ని బట్టి రోస్ట్ చేసుకుని దాన్ని పౌడర్ మిక్స్ చేసి ఇక్కడ ప్యాక్ చేసి పంపిస్తాం. ఏవి ఎక్స్ట్రా చేసుకోము మ్యామ్, ఓన్లీ కొన్ని ఇక్కడికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వచ్చి తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వచ్చి చూసి తీసుకుందాము అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇష్టపడతారు. అలా వచ్చిన వాళ్ళ కోసం కొన్ని పెడతాం అంతే. మాకు తెలుస్తుంది, మాకు వెబ్సైట్లో milagronuts.com. ఓకే సో ఆ వెబ్సైట్ ఆర్డర్స్ని బట్టి ఏ రోజుకి ఆ రోజే ప్రిపేర్ చేస్తాం. ఓకే ఫ్రెష్ ప్యాకింగ్ ఉంటుంది. milagronuts.com. milagronuts.com. ఓకే ఓకే ఇవేంటండి చిన్న చిన్న కప్స్లో? ఇవి స్నాక్ ప్యాక్స్ మ్యామ్. స్నాక్ యూజువల్గా ఓకే చిన్నపిల్లలకి బాగున్నాయి కదా బుజ్జి బుజ్జిగా, మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఆఫీసెస్ కానివ్వండి, పిల్లలకి కూడా ఇవ్వచ్చు కదా. ఇది ఆరెంజ్ ప్యాక్ వచ్చేసి చిన్న పిల్లలకి మ్యామ్, ఇది పెద్దవాళ్ళకి. మీరు సపరేట్ ఉందా అడల్ట్? అంటే మీరు ఇక్కడ చూస్తే చిన్న చేంజ్, అంటే పెద్దగా చేంజ్ కాదు, కానీ మీరు ఇక్కడ చూస్తే చిన్న చిన్న చాప్డ్ నట్స్ ఉన్నాయి చూడండి. పిల్లలు చోక్ చేయకుండా, చిన్న పిల్లలు తిన్నా చోక్ చేయకుండా చిన్న చిన్న నట్స్, చాప్డ్ నట్స్ పెడతాము. పెద్దవాళ్ళ దాంట్లో ఏంటంటే హోల్ నట్స్ ఉంటాయి, అంతే డిఫరెన్స్. మిగతాదంతా సేమ్, వాళ్ళకి చోక్ చేయకుండా ఉంటారని. ఇవి ఇంగ్రీడియంట్స్ మ్యామ్ వచ్చేసి ఏమేమి వేస్తామనేది ఇక్కడ పెట్టాము. క్యాష్యూస్, ఆల్మండ్స్, నేను చెప్పినట్టు పీల్డ్ ఆల్మండ్స్ వేస్తాం ఇందులో కూడా, పిస్తాచియోస్, అంజీర్, రైజిన్స్, వాల్నట్స్. ఓకే వాల్నట్స్ బ్రెయిన్ హెల్త్కి మంచిది, దాని బోన్ హెల్త్, హార్ట్ హెల్త్. సో అంజీర్ ఏమో బ్లడ్ తక్కువ ఉంటే అంజీర్ వాడమని చెప్తారు కదా. సో ఈ హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ ఎవరైనా చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవ్రీడే తింటే మంచిది, కానీ డిఫరెంట్ రీజన్స్తో మనం అవాయిడ్ చేస్తాం. కొంతమంది గుర్తుండదు, కొంతమంది ఎక్స్పెన్సివ్ కాబట్టి తినరు.
నట్స్ అనేసరికి ఇవి ఎక్స్పెన్సివ్ ఫుడ్ మనం తినలేము అని కొంతమంది తినరు. సో ఆ ఆలోచనతో ఇది ఎవ్రీడే తినలేకపోయినా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అందరికీ చాలా హెల్దీ కాబట్టి దీన్ని చిన్న స్నాక్ ప్యాక్లో ఎందుకు చేయకూడదు, అవును, విచ్ ఇస్ హ్యాండీ అవ్వాలి అన్నట్టు ఇది తయారు చేస్తాం అనమాట. పిల్లలకి స్కూల్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఇప్పుడు మీరు వర్కింగ్, మీరు షూట్స్కి డిఫరెంట్ ప్లేస్లో తిరుగుతూ ఉంటారు, 4 to 5 ఆకలేస్తుంది, ఎవరికైనా ఆకలేస్తుంది. ఆ టైం మొత్తం కంట్రోల్గా ఉన్నా అది డేంజరస్ పీరియడ్ అనమాట. ఏవి దొరికితే అవి తినేస్తూ ఉంటాం, బజ్జీలు కానివ్వండి, జంక్ ఏదో ఒకటి. ఆ టైంలో యూస్ఫుల్గా, ఆ టైంలో మీరు ఇది హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నారనుకోండి, మీకు ఆకలేసినప్పుడు ఇది తినేసి అక్కడే పడేయచ్చు. అవును. సో అందుకని కొంచెం ఈజీ టు క్యారీ, హెల్దీ టు ఈట్. ఓకే, మా ఈ హెల్దీ స్నాక్ ప్యాక్ స్లోగనే అది అనమాట, ఈజీ టు క్యారీ, హెల్దీ టు ఈట్ అని. అండ్ ఇది ప్రైస్ కూడా ఎక్కువ కాదు. ఇప్పుడు చాక్లెట్ ప్రైస్, చాక్లెట్ బార్స్ 50 రూపీస్కి తింటున్నారు పిల్లలు. సో ఇది 50 రూపీస్. 50 రూపీస్ అయితే ఓకే. సో వాళ్ళకి ఇంకా కంప్లీట్ ఇలానే ప్యాక్ చేసేస్తారా? లేదు, ఈ నట్స్ అన్నిటిలో ఇలా హనీ వేసి ప్యాక్ చేస్తాము, రా హనీ వేసి ప్యాక్ చేస్తాము. జనరల్గా మనం బయట చూస్తూ ఉంటాం, అంటే హనీ డిప్డ్ డ్రై నట్స్ అలానే అన్నమాట. అలా ఓకే. సో ఇది మాకు ఎక్కువ బర్త్డే ఆర్డర్స్ వస్తున్నాయి ఈ మధ్య. మదర్స్ బర్త్డేకి ఇవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అవునా? ఓకే. ఇక్కడికి వచ్చి యూనిట్కి వచ్చి మరి అంటే అన్ని ప్యాక్స్ ఒకేసారి వెబ్సైట్లో ఆర్డర్ చేసుకుంటే టైంకి వస్తాయా లేదా, బర్త్డే అనేసరికి స్పెసిఫిక్ టైం పీరియడ్ కదా, అందుకని వచ్చి మాకు ఇలా ఒక 100 ప్యాక్ కావాలి, 200 ప్యాక్ కావాలి అని తీసుకెళ్తున్నారు. ఓకే, నిజంగా చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే మనం ఎవరింటికైనా వెళ్ళేప్పుడు కానీ బర్త్డేస్కి వాళ్ళకి కావాలని మనం చాక్లెట్స్ అవి ఇవి తీసుకెళ్తాం, కానీ వాళ్ళు సిక్ అవుతూ ఉంటారు, లేకపోతే దానివల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు స్కూల్స్ కూడా చాక్లెట్ బార్స్ ఎలో చేయట్లేదు, జంక్ అని కానీ, లేకపోతే వాళ్ళకి కాఫ్ కోల్డ్ వస్తుందని పేరెంట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్కి ఎలో చేయట్లేదు. అవేర్నెస్ వచ్చేసింది హెల్త్ మీద బాగా. అండ్ పిల్లలు ఊరికే సిక్ అవుతారు కాబట్టి ఇవి చాలా మంచి ఆప్షన్ చెప్పుకోవచ్చు. అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే కదా, అండ్ షుగర్ లేదు ఇందులో, ఏమి ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేయట్లేదు. వాళ్ళ హెల్త్కి ఏదైతే అవసరమో అదే ఉంది, ఇంకేమీ లేవు ఎక్స్ట్రాగా. నేను ఇంతకు ముందు చెప్తున్నట్టు, అంటే నేను ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, కలర్స్ గురించి ఎందుకు అన్నిసార్లు హైలైట్ చేస్తున్నానంటే, ఏ ఫుడ్ ప్రోడక్ట్లో అయినా మనకి అది చేసే మంచి కన్నా ఎక్కువ హాని చేస్తుంది ఇవన్నీ కలపడం వల్ల. లేనిపోయిన హెల్త్కి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అన్నమాట ఈ ప్రిజర్వేటివ్స్ వల్ల, కెమికల్స్ వల్ల. ఓకే, జనరల్గా మనం ఎట్లా అంటే ఎలా ఫౌండ్ చేయొచ్చు ఇందులో ప్రిజర్వేటివ్స్ కలిపారా లేదా, మంచివి ఎలా చేస్తారు? ఓకే, అదేనా సింపుల్ థింగ్? సింపుల్ అంటే ఇంగ్రీడియంట్స్ ఇస్ ద కీ. ఏ ప్యాక్డ్ ఫుడ్లో అయినా సరే ఇంగ్రీడియంట్స్ అని ఒక కోలం ఉంటుంది. ఓకే, మన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూస్తే ఓన్లీ ఫుడ్డే ఉంటుంది. ఓన్లీ ఫుడ్ కాకుండా మీకు అర్థం కాని ఉన్నాయి అంటే అవి కెమికల్స్, కలర్స్. ఓకే, అంటే అందరూ పాటిస్తారా ఇది? అందరూ పాటించాలి. యాజ్ పర్ ఫుడ్ డిపార్ట్మెంట్ రూల్స్ అందరూ ప్రింట్ చేయాలి. సో ఖచ్చితంగా ప్రింట్ చేస్తారు. మీరు ఈ రోజు మీరు ఇంటికి వెళ్ళాక మీరు ఏదో ఒకటి 1 or 2 ఫుడ్ ప్రోడక్ట్స్ తింటారు కదా, తినే ముందు ఫస్ట్ ఇంగ్రీడియంట్ లిస్ట్ చదవండి, మీకే అర్థమైపోతుంది బ్రాండ్స్ ప్రింట్ చేస్తాయా లేదా అని. ప్రింట్ చేస్తాయి, డెఫినెట్ గా ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయకపోతే వాళ్ళకి ప్రాబ్లం. సో ప్రింట్ చేస్తారు, మనం చదవము అంతే. ఓకే, చూడండి, యాక్చువల్గా నేను ఏదో వీడియోలో కూడా చూశాను, ఒక ఫేమస్ అనమాట, తనకి చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎప్పుడైనా మనం పర్చేస్ చేసేటప్పుడు ఇట్లా ఇంగ్రీడియంట్స్ చూసి తీసుకోండి. తను కూడా చెప్పింది ఏంటంటే, ఏవైతే మనం కావాలని కోరుకుంటున్నామో అవే ఉండాలి. ప్రిజర్వేటివ్స్ కానీ ఏవో చాలా లిస్ట్ ఉంటుంది, అవన్నీ ఉంటే సింపుల్గా స్కిప్ చేయమనే చెప్తున్నారు. రెండిట్లో చూసుకున్నా, మనకి పిల్లలవి పెద్దలవి చిన్న స్నాక్స్ చూసుకున్నా, మిక్స్ పౌడర్లో చూసుకున్నా, వీళ్ళు మెన్షన్ చేసింది ఓన్లీ నట్స్ ఏవైతే ఉన్నాయో అవే మెన్షన్ చేశారు. కొంచెం బిలీఫ్ వచ్చింది. ఓకే, సో ఇదన్నమాట. కస్టమర్ కన్నా కన్స్యూమర్ కన్నా ముందు మ్యామ్ ఇవి ఏదైతే ప్రింట్ చేస్తున్నామో ఫుడ్ డిపార్ట్మెంట్ వచ్చి వీటినన్నిటిని సీల్ చేసి తీసుకెళ్తారు. అవునా? ఇప్పుడు ఎలా అయితే మీ ముందు చేస్తున్నారో అలా కూడా చేయడానికి కూడా ఛాన్స్ ఇవ్వరు. అక్కడ ఏదైతే ప్యాక్ చేసి ఉన్నాయో అవి పిక్ చేసేస్తారు. అవి పిక్ చేసి వాళ్ళ సీల్ ఉంటుంది, గవర్నమెంట్ సీల్ ఉంటుంది, అది వేసి గవర్నమెంట్ సీల్కి వెళ్ళి ల్యాబ్కి వెళ్తుంది. అది ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ అయ్యి వస్తుంది.
సో ఎవరికైనా లైసెన్స్ ఉన్న వాళ్ళకి, ఫుడ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఒక్కరు ఇవి నామ్స్ పాటించాలి, నామ్స్ compulsory. పాటించాలి. Okay. పాటించకపోతే ఫస్ట్ కన్స్యూమర్ కాదు, ఫుడ్ డిపార్ట్మెంట్ లైసెన్స్ ఉంది అంటే కనుక ఖచ్చితంగా ఇవన్నీ టెస్ట్ అయ్యి వస్తాయి. ఓకే, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారండి ఇలాగా? ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2020లో స్టార్ట్ చేశాను. ఓకే, ఆల్మోస్ట్ 5 years అయిపోతుంది. 5 years అయిపోతుంది. కానీ హెల్దీ ప్రోడక్ట్ ప్రమోట్ చేయడం చాలా ఛాలెంజింగ్ అంతే కదా. జనరల్గా ఏమనిపిస్తుంది అంటే నట్సే కదా, మనం రోస్ట్ చేసేసుకుందాంలే అలా అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు బయట జంక్ తిన్నంత ఇష్టంగా హెల్దీ స్నాక్స్ పర్సంటేజ్ ఆఫ్ కన్స్యూమర్స్ చాలా తక్కువ ఖచ్చితంగా. కానీ వాళ్ళు ఎవరైతే హెల్దీ ఫ్రీక్స్ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఆప్ట్ చేసుకుంటారు, కానీ ఆ పర్సంటేజ్ తక్కువ. సో అందుకని మాకు టార్గెటెడ్ ఆడియన్సే తక్కువ. ఏం కాదు, కొంచెం ప్రోడక్ట్ ని నమ్మితే ఎవరైనా కానీ స్లోగా, అంటే ఇది స్టార్ట్అప్ కాబట్టి మేము టూ మచ్ మార్కెటింగ్ కూడా స్పెండ్ చేయలేం కాబట్టి స్లోగా వెళ్తుంది. ఇప్పుడు 100 పీపుల్లో మిలాగ్రో నట్స్ అంటే మేబీ హార్డ్లీ 2కో 3కో తెలుస్తుందేమో. 100కి 100 తెలియాలి అంటే మోర్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అయి ఉండాలి. కాకపోతే మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మాకు వర్డ్ ఆఫ్ మౌత్ బాగా వెళ్తుంది. ఓకే, మదర్ టు మదర్, అంటే యూజ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు నేను ఈ ప్రోడక్ట్ వాడుతున్నా. అదే కదా మనకు కూడా కావాలి, ఆ క్రెడిబిలిటీ మనం సంపాదించుకోవాలి. డెఫినెట్లీ అదే కావాలి. అప్పటి వరకు బ్రాండ్ సస్టైన్ అవ్వాలి. ఓకే, నాకైతే ఈ కాన్సెప్ట్ బాగా నచ్చిందండి. చూడండి, బుజ్జి బుజ్జిగా ఉన్నాయి. పిల్లలకి నిజంగా అంటే ఇలానే వస్తూ ఉంటాయి కదా సమ్ పిల్లలకి ఇచ్చే చాక్లెట్స్ కానివ్వండి, ఏవైనా కొంచెం కలర్ఫుల్గా ఉంటే వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అండ్ మనం కూడా స్నాక్గా ఈజీగా క్యారీ చేసేయచ్చు. ఓవరాల్గా ఇది మిలాగ్రో నట్స్ గురించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనం ఇంట్లో మన మదర్ మనకి ఎలా అయితే చాలా జాగ్రత్తగా నీట్గా హైజీన్గా చేస్తారో ఇక్కడ కూడా అలాగే చేస్తున్నారు. ఇంకా ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి మ్యామ్? అంటే మిక్స్ పౌడర్ ఇంకా స్నాక్స్ ఈ రెండు చెప్పారు కదా, ఇవి కాకుండా ఇంకేం ప్రోడక్ట్స్? ఇంకా మన దగ్గర ఆల్మోస్ట్ 15 our own మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి సేమ్ కాన్సెప్ట్ తో. ఓకే, అంటే ఏదైతే నేను 4 హైలైట్ చేస్తున్నానో ఏ ప్రోడక్ట్ చేసినా ఆ 4 బేసిక్స్ అయితే తీసుకుని దృష్టిలో పెట్టుకుని చేస్తాం అనమాట. నో ప్రిజర్వేటివ్స్, నో కెమికల్స్, నో కలర్స్, నో రిఫైన్డ్ షుగర్. సేమ్ కాన్సెప్ట్ తో ఏ ప్రోడక్ట్ చేసినా అది మైండ్ లో పెట్టుకుని చేస్తాము. అండ్ డేట్ సిరప్, ఇది ఒక ప్రోడక్ట్. డేట్ సిరప్ అంటే ఇప్పుడు మనం రిఫైన్డ్ షుగర్తో కానీ జాగరీతో కానీ సిరప్స్ చేస్తాం కదా మ్యామ్. అంటే సిరప్స్ అంటే లడ్డూస్కి వాటికి వీటికి చేస్తారు కదా, కొంచెం అది దగ్గరకు వచ్చేంత వరకు. అలాగే వీటికి కూడా డేట్స్తో కూడా అలాగే చేస్తాం. ఓకే, సేమ్ మాన్యువల్ ప్రాసెస్, అది కూడా సేమ్ ప్రాసెస్ విత్ డేట్స్ అన్నమాట. డేట్స్ని బాగా మంచిగా వాష్ చేసేసి దాన్ని ఉడకబెట్టి కొంచెం వాటర్ కలిపి అది లిక్విడ్ ఫామ్ లోకి వచ్చేంత ఫస్ట్ ఉడకడతారు. అది పెద్ద చాలా హ్యూజ్ ప్రాసెస్. అంటే ఈ నట్స్ పౌడరు ఈ హనీ ప్యాక్స్ కన్నా చాలా హ్యూజ్ ప్రాసెస్ ఇది స్టార్ట్ చేశారంటే స్పెసిఫిక్ టీమ్ దాని మీదే వర్క్ చేస్తారనమాట. వడకట్టి మళ్ళీ ఆ వాటర్ నంతా ఒక లిక్విడ్ ఫార్మాట్ లో జాగరీ సిరప్ లాగా ఇది డేట్ సిరప్ వచ్చేంత వరకు, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు తీసుకొచ్చి ప్యాక్ చేస్తారు. ఇందులో కూడా ప్రిజర్వేటివ్స్ ఉండవు కాబట్టి ఎంత కావాలంటే అంత 250 grams కావాలి. అంటే కిలోలు ఆర్డర్ చేసుకుని అంటే స్టోర్ చేసుకునే కన్నా 250 grams కావాలంటే 250 grams ఆర్డర్ చేసుకోండి. అదే ఫ్రెష్గా మీకు ఆ రోజే ప్రిపేర్ అయ్యి వస్తుంది. అంటే మనకి వితౌట్ ప్రిజర్వేటివ్స్ అంటున్నారు కాబట్టి ఎన్ని డేస్ ఇది యాక్చువల్గా టెస్టెడ్ అయితే 2 months పాడవకుండా ఉంటుంది, కానీ రెఫ్రిజిరేట్ చేయాలి. ఆ కండిషన్ మేము పెట్టాం, ఆ నోట్ పెట్టాం, రెఫ్రిజిరేట్ ఖచ్చితంగా చేయాలి, ఫ్రిడ్జ్ లో ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఓకే, అంటే వన్స్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే 2 months వరకు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదేంటి? ఇది బటర్స్, నట్స్ తోనే బటర్స్ చేస్తాం అనమాట. ఆల్ మిక్సా మీరు లేదు, మా దగ్గర క్యాష్యూ బటర్ ఉంది, ఆల్మండ్ బటర్ ఉంది, వాల్నట్ బటర్ ఉంది, పీనట్ బటర్ ఉంది. ఓకే, సో క్యాష్యూ బటర్ వచ్చేసరికి క్యాష్యూస్, హనీ, అంతే 2 ingredients. ఓకే,
కాంప్లికేట్ చెయ్యము, ఫుడ్ ప్రోడక్ట్ ఏది కాంప్లికేట్ ఆ చెయ్యము. స్వీట్నెస్ కోసం మార్నింగ్ పిల్లలకి జనరల్ గా బ్రెడ్ పెడుతున్నారు, ఇప్పుడు బ్రెడ్ మీద జామ్ పెడుతున్నారు. అవును. సో అలా జామ్ అలాంటివి కాకుండా అవాయిడ్ చేసి క్యాష్యూ బటర్, ఆల్మండ్ బటర్ పెట్టారు అనుకోండి, వాళ్ళు చాలా టేస్టీగా ఇష్టంగా ఉంటుంది, కూడా ఈక్వల్ తింటారు. టేస్టీగా ఉంటుంది. Okay. ఇది హెల్తీ అయినా ఈ విషయంలో, ఈ బటర్స్ విషయంలో ఈక్వల్ టేస్టీ ఉంటుంది, తింటారు. ఓకే. వాళ్ళకి హెల్త్ కి మంచిది, హనీ మంచిది. ఇది ఎన్ని రోజులు ప్రిజర్వ్ ఉంటుంది? ఇది 2 months. 2 months. ఓకే. ఇవి హనీస్ ఉన్నాయి మన దగ్గర, రా హనీస్ ఆల్మోస్ట్ 16 టైప్స్ ఉన్నాయి. ఇంకా 12 టైప్స్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మన వెబ్సైట్ milagronuts.comకి వెళ్తే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమేమి ఉన్నాయి ఈ కాన్సెప్ట్తో, ఇంకేం హనీస్ ఏ టైప్స్ ఉన్నాయి అన్నీ అవైలబుల్ ఉంటాయి మ్యామ్. ఓకే. వీళ్ళ వెబ్సైట్ వచ్చేసి milagronuts.com అండి. ఇవన్నీ కూడా మీరు ఆ వెబ్సైట్లో లాగిన్ అయిపోతే ఏవేవి ఉన్నాయి, అప్పటికి ఫ్రెష్ ఐటమ్స్ ఏమున్నాయని మీరు ఆర్డర్ చేసుకున్నా కానీ ఆర్డర్ మీద ఫ్రెష్గా చేసిస్తారు. అండ్ ముందుగా మాకు ఒక 10 daysలో కావాలి అలా అయినా ముందు చెప్పినా కానీ చేసిస్తామని చెప్తున్నారు. ఒకసారి వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి. సో ఫైనల్గా ప్యాక్ అయిపోయి వచ్చేసాయి మ్యామ్ ప్రోడక్ట్స్. మీరు ఒకసారి మా ప్రోడక్ట్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. థ్యాంక్ యూ అండి. సో చూడండి ఎంత కష్టం ఉంటుందో. మనం స్టార్టప్ అనుకుంటాం, ఎంటర్ప్రినర్షిప్ అనుకుంటాం కానివ్వండి, ఇందులో కూడా చాలా హడీస్ ఉంటాయి. ఫైనల్ ఇదనమాట వాళ్ళు పార్సల్ చేసేవి. ఇది ప్రీ మిక్స్, ఇంకా అలాగే ఇది చిన్నపిల్లలకి ప్రీ స్నాక్ లాగా, ఇది అడల్ట్స్కి. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. సో మొత్తం డేట్స్ ఇందాక ప్యాక్ చేసాం కదా, సేమ్ థింగ్. బాగున్నాయి, ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. వావ్, అమేజింగ్. అలాంటి డూప్ అంతా మనకొద్దు కానీ మంచిగా ఉన్నాయి. అంటే ఇప్పుడు డ్రై రోస్ట్ చేసినవి ఫ్రెష్గా చేశారు కాబట్టి ఆ ఫ్రెష్నెస్ అయితే తెలుస్తుంది. చాలా బాగుంది. అన్నీ నట్స్, హనీ కాబట్టి మనం స్నాక్గా ఇది యూస్ చేసుకోవచ్చు. 4 అయ్యేసరికి బజ్జీలు తిందామా, పునుగులు తిందామా అని ఆలోచిస్తాం కాబట్టి ఇది ఒక మంచి ఆల్టర్నేట్గా కూడా మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు కదా. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్, చాలా థ్యాంక్స్ ఫర్ మంచిగా కమింగ్. ఉంది. అండ్ ఒక హెల్దీ స్నాక్ కూడా, యా మ్యామ్. అంటే ఈజీగా క్యారీ చేసేయచ్చు, పిల్లలు కూడా వద్దు అనరు. స్వీట్గా ఉంది కాబట్టి పిల్లలు కూడా మంచిగా ఇష్టపడతారు. మనకి కూడా బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ అందుతాయి. అవును. అట్లీస్ట్ ఆ స్నాక్ ప్యాక్ కింద అయినా ఎక్కడైనా వెళ్తున్నప్పుడు అయినా తినేస్తున్నా మనకు కావాల్సిన ఎనర్జీ కూడా మనకు వస్తుంది. అవును. థ్యాంక్ యూ ఫర్ దిస్. థ్యాంక్ యూ మ్యామ్.